హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మంజుమల్ బాయ్స్ మూవీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కండి. నేను ఏ వీడియో చేసినా అది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. సినిమా స్టార్ట్ అవగానే ఫస్ట్ సీన్ వచ్చేసి ఒక ట్రావెలర్ బస్సు ఒక హోటల్ దగ్గర ఆపి అందరు భోజనం చేస్తారు. భోజనం చేశాక డ్రైవర్ ఏం చేస్తా అంటే క్యాష్ కౌంటర్ దగ్గరకు వచ్చి బిల్లు పే చేసి చేతిని న్యూస్ పేపర్ తో తుడుచుకున్నప్పుడు ఆ న్యూస్ పేపర్ ముక్కలు వచ్చేసి ఒక ఇద్దరు ఫోటో కనపడుతుంది. ఆ హోటల్ యజమాని అడుగుతాడు, దాని గురించి డీటెయిల్స్ అడిగి అనుంటే అతను అడావిడిని బయలుదేరి వస్తాడు. ఇక నెక్స్ట్ సీన్ వచ్చేసి కేరళలో ఓపెన్ అవుతుంది. కేరళలో ఒక చిన్న పల్లెటూరులో ఒక ఇంట్లో వచ్చేసి పెళ్లి జరుగుతుంటది. ఆ పెళ్లికి వచ్చేసి కుట్టన్, ప్రసాద్ వాళ్ళ టీం మొత్తం వచ్చేసి 9 మంది ఉంటారు. వాళ్ళు కూడా వెళ్తారు. ఆ ఊర్లో ఏం జరుగుతుంటదంటే సంవత్సరానికి ఒకసారి 2 సార్లు తాడు పందాలు జరుగుతుంటాయి. ఆ ఊర్లో 2 గ్రూపులు ఉంటాయి. ఒక గ్రూపు ఒక పక్క, ఇంకో గ్రూప్ ఇంకో పక్క. అలా పందాలు జరిగినప్పుడు ఒక గ్రూప్ ఓడిపోయిన గ్రూప్ వచ్చేసి గెలిచిన గ్రూప్ వాళ్ళు కామెంట్ చేస్తారు. ఈ ఓడిపోయిన గ్రూప్ లో ఒక అతని పేరు వచ్చేసి కుట్టన్. ఆడ పెళ్లి జరుగుతుంటే వీళ్ళిద్దరికి వెళ్ళి 2 గ్రూపుల వాళ్ళు పందెం స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ కుట్టన్ గ్రూప్ వాళ్ళు ఓడిపోతారు. ఓడిపోయినప్పుడు వాళ్ళు ఎగతాళి చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే మరుసటి రోజు నుండి బీభత్సంగా ప్రాక్టీస్ చేయడానికి రెడీ అవుతారు. ఈ గెలిచిన గ్రూప్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఒక టూర్ కి వెళ్ళి ఇచ్చింటారు. ఆ ఫోటోలు కడగమని ఆ ఊర్లో ఫోటో షాప్ అతనికి ఇచ్చింటారు. ఆ ఫోటోలు వచ్చేసి ఈ కుట్టన్ బ్యాచ్ ఉంది కదా, వాళ్ళలో ఒక అతనికి ఇచ్చి వాళ్ళకి ఏమని చెప్తాడు. ఎవరు ఆ ఫోటో షాప్ లో ఒక ఆవిడ పని చేస్తుంటది. ఆవిడ అప్పుడు అతను ఏం చేస్తా అంటే ఆ ఫోటోలు అతనికి ఇవ్వడం కోసం అని తీసుకొని వెళ్ళి రెడీ అయ్యి ఒక చోట కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఈ కుట్టన్ వాళ్ళ బ్యాచ్ మొత్తం వచ్చి ఫోటోలు ఎవరు అని చూసినప్పుడు ఆపోజిట్ వాళ్ళే కదా ఆ ఫోటోలు. అప్పుడు వీళ్ళు అనుకుంటారు, మనం కూడా ఎప్పుడుంటో టూర్ వెళ్ళాలనుకుంటాం కదరా, ఈసారి మనం గోవా ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటారు. అప్పుడే ఫస్ట్ స్టార్టింగ్ పెళ్లిలో వచ్చేసి వీళ్ళకి ఒక ఫ్రెండ్ కలుస్తాడు, పాత ఫ్రెండ్. ఎవరు? ఈ సుభాష్ అని ఒక వ్యక్తి ఉంటాడు ఈ కుట్టన్ టీమ్ లో. అతని ఫ్రెండ్ వచ్చేసి ప్రసాద్, అతని ట్రావెలర్ డ్రైవర్ ఏంటాడు. అతనికి ఫోన్ చేస్తారు, ఇలా మేమంతా టూర్ కి వెళ్ళాలనుకుంటున్నాము, మాకు ఒక బస్సు ఉంటే చూడు అన్నప్పుడు అతను ఏం చెప్తా అంటే ఇక్కడైతే ఒక పాలిస్ ఉంది, దాంతో 9-10 మంది మాత్రమే పడతారని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళందరూ ఎలాగైనా టూర్ కి వెళ్ళాలని రెడీ అవుతారు. లాస్ట్ లో వాళ్ళ ప్రోగ్రామ్ ఏమవుతుందంటే గోవా కాకుండా కొడైకెనాల్ కని ఫిక్స్ అవుతారు. ఫిక్స్ అయినప్పుడు దాంతో 9 మంది కంటే ఎక్కువ పట్టారు కాబట్టి ఈ కుట్టన్ అనే వ్యక్తి ఏం చేస్తా అంటే సుభాష్ అనే వ్యక్తిని వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకుని వెళ్తాడు. సుభాష్ దగ్గర అయితే డబ్బులు ఉండవు. నా దగ్గర డబ్బులు ఎవరా అంటే ఈ కుట్టన్ అనే వ్యక్తి అంటే నేను చూసుకుంటారా అని తోలుకొని వెళ్ళిపోతారు. అందరు వచ్చేసి జాలీగా ఎంజాయ్ గా అనుంటే బయలుదేరతారు. వీళ్ళు వెళ్ళేటప్పుడు కెమెరా తీసుకెళ్ళింటారు. ఎక్కడ మంచి ప్లేసులు కనపడితే లొకేషన్ కొద్దిగా బాగా కనపడ్డా అక్కడ దిగి వీళ్ళైతే ఫోటోలు దిగుతూ ఉంటారు. వీళ్ళకు కొడైకెనాల్ వెళ్లే దావలో ఒక గృహ ఉంటది. ఆ గృహ చూడాలని కోరిక. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ గృహ దగ్గరికి వెళ్ళి ఆ గృహ చూసి వెళ్ళిపోదామని అనుంటే వాళ్ళ గృహ లోపలికి వెళ్తారు. అక్కడ మొత్తం గృహలో ఫోటోలు దిగుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు వీళ్ళ ఫ్రెండ్స్ అంతా. ప్రసాద్ అనే వ్యక్తి ఉన్నాడు కదా డ్రైవర్, అతను మాత్రం లోపలికి వెళ్ళినాడు. అతను బయటనే అంటాడు. ఇక ఈ లోపలికి వెళ్ళిన సుభాష్, కుట్టన్ వాళ్ళ ఫ్రెండ్స్ సీను వీళ్ళందరూ ఏం చేస్తారంటే మొత్తం అటు ఇటు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళాక వీళ్ళకు వాళ్ళ ఊరు బ్యాచ్ ఇంకో బ్యాచ్ ఉంది కదా, తాడో గేమ్ ఆడే బ్యాచ్, వాళ్ళ పేరు అయితే అక్కడ కనపడుతుంది. వీళ్ళు కూడా ఏం చేస్తారంటే మా టీం పేరు కూడా ఇక్కడ ఉండాలని ఒక పెయింట్ తీసుకుని మంజుమల్ బాయ్స్ అని అయితే అక్కడ రాస్తారు. రాసి వాళ్ళ ఫ్రెండ్స్ ని పిలుస్తారు, ఒరే చూడండి ఎలా రాశాము అని. అప్పుడు ఈ సుభాష్ అనే వ్యక్తి ఏం చేస్తా అంటే వాళ్ళు రాసిన దగ్గరికి పెయింటింగ్ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు మధ్యలో కాలు జారి కింద ఒక లోయ టైపు గృహ కింద ఒక లోయ టైపు ఉంటే ఆ లోయలో పడిపోతాడు. పడిపోతానే వీళ్ళకందరికి ఏం అర్థం కాదు, సుభాష్ ఎటు వెళ్ళాడు అని అడిగి దగ్గరికి వెళ్ళి చూడంగా ఆడ కింద పెద్ద గృహ మాదిరి ఉంటది. కిందికి చూస్తే చాలా లోతు ఉంటది. వీళ్ళందరూ మొత్తుకుంటుంటారు, రే సుభాష్ 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 అని. వాళ్ళల్లో కొంతమంది ఏం చేస్తారంటే బయటికి వెళ్ళి బయట కిరాణా కొట్లు ఆ టైప్ ఉంటాయి కదా హోటళ్లు, ఒక పెద్ద హోటల్ అతను ఉంటే అతన్ని పిలుచుకొని వస్తారు. అతను ఏం చెప్తా అంటే వీళ్ళకు ఇది వచ్చేసి డెవిల్స్ కిచెన్ అంటారు. దీంతో ఇప్పుడు వరకు 18 మంది పడి చనిపోయారు. సెంట్రల్ మినిస్టర్ అల్లుడు కూడా దీంతో పడి చనిపోయాడు. ఎంతో డబ్బులు ఇస్తామన్నారు. అప్పట్లోనే 10-15 లక్షలు డబ్బులు ఇస్తామన్నా ఎవరైతే ధైర్యం చేసి దీంతో దిగలేదు, ఎందుకంటే దీంతో పనులు ఎవరు ప్రాణాలతో తిరిగి రాలేదు, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ లేదు మా ఫ్రెండ్ లేకుండా మేము తిరిగి వెళ్ళలేము అన్నప్పుడు అయితే పోయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అంటారు. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళలో కొంతమంది అక్కడ గార్డ్స్ సెక్యూరిటీ ఉంటారు కదా, వాళ్ళు ఉండారేమని అటు ఇటు ఎదుగుతారు. గార్డ్స్ అయితే అక్కడ ఉండరు. వీళ్ళు ఏం చేస్తారంటే దగ్గరున్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడైతే కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు అక్కడ పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఎరా నాటకాలు ఆడుతున్నారా, మీరే చంపి ఆ గృహలో పడేసి వాడు అన్ఎక్స్పెక్టెడ్ గా దాంతో పడ్డాడా అని అబద్ధం చెప్తున్నారా అని వాళ్ళనైతే కొడతారు. అది అలా చేసి ఇలా చేసి ప్రెస్ కు లీక్ అయిందని పోలీసు వాళ్ళు తమ ఫార్మాలిటీస్ చేయాలి కాబట్టి ఆ గృహ దగ్గరికి అయితే వస్తారు. ఎస్ఐ ఏం చేస్తా అంటే అక్కడ ఉన్న గార్డ్ ను పిలిచి నువ్వు డ్యూటీలో లేకుండా ఏం చేస్తున్నావు అన్నప్పుడు అతను అంటాడు నేను భోజనానికి వెళ్ళాను సార్ అంటాడు. మంచి పని చేసేవాళ్ళని తిడతాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కి అందరు చెప్తాడు, ఇక్కడైతే ఉపయోగం అయితే ఏమీ లేదు, వాడు
వాడైతే కన్ఫర్మ్ గా చనిపోయి ఉంటాడు, మీరు ఇక్కడ ఉంటే వెళ్ళిపోండి అన్నప్పుడు వాళ్ళైతే వినరు, మా ఫ్రెండ్ లేకుండా మేము ఇంటికి వెళ్ళామని చెప్తారు. అప్పుడు ఏం చేస్తారంటే రిస్కీ టీం, తాడుతో కిందికి వెళ్లే టీం ఉంటది కదా, తాళ్ళు వేసుకుని ఏదైనా గృహలో పడ్డా ఆ టీం అయితే పోలీసు వాళ్ళు పిల్లంపుతారు. ఆ టీం వచ్చినా కూడా లోపలికైతే ఎవరు దిగరు, ఎందుకంటే దాంతో దిగిన వాళ్ళు ఎవరు ప్రాణాలతో బయటికి రాలేదు కాబట్టి మేము దిగమని ఆ రిస్కీ టీం వాళ్ళు కూడా భయపడతారు. భయపడినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు రే సుభాష్ అని గో దగ్గరికి వెళ్ళి గట్టిగా అరిచి ఇక ప్రయోజనం లేదు ఎవరు దిగుతలేరు అన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం 9 మంది వెళ్ళింటారు. వాళ్ళల్లో కుట్రన్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే నేను దిగుతా అని ధైర్యం చేసి అయితే లోపలికి దిగుతాడు. ఎందుకంటే ఈ కుట్రన్ అనే వ్యక్తి ఈ సుభాష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పి జాగ్రత్తగా తీసుకొస్తాని తీసుకొని వచ్చింటాడు టూర్ కు. ఇంకా ఈ కుట్రన్ అనే వ్యక్తి లోపలికి తాళసాయతం అయితే కిందికి దిగుతాడు. అది గృహ వంకర టింకర్ గంటది, లోపల 120 అడుగుల తాడైతే అయిపోతాది. అయిపోయాక ఇక లోపలికి వెళ్తే ఊపిరి ఆడదు అని ఎస్ఐ ఏం చేస్తాంటే వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తాడు వాడిని తిరిగి వచ్చేయమను, ఎందుకంటే లోపల ఆక్సిజన్ అందదు, గాలి ఆడక చనిపోతాడు అన్నప్పుడు ఈ కుట్టనైతే విన్నాడు, లేదు ఇంకొక రూప్ తీసుకొని రండి, ఇంకో తాడు దీనికి జాయిన్ చేస్తే మేము కిందికి ఇంకా చూస్తాను అన్నప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ కూడా భయపడతారు, ఎందుకంటే ఇవి రిస్క్ కదా, లోపలైతే ఆక్సిజన్ ఉండదని ఎస్ఐ చెప్పాడు కదా. అప్పుడు పక్కనున్న ఒక వ్యక్తి చెప్తాడు ఏం భయం లేదు సార్, వర్షం పడింది కాబట్టి కిందికి నీళ్లు పోయింటాయి, గాలి అయితే ఆడుతుంది అని చెప్తాడు. అప్పుడు ఈ ఎస్ఐ తప్పని పరిస్థితిలో ఇంకొక తాడు తెచ్చి జాయిన్ చేసి కిందికి అయితే ఈ కుట్రని వెళ్ళిపోతాడు. కింద అయితే సుభాష్ కు భారీగా దెబ్బలు తగిలింటాయి. సుభాష్ కు చిన్న చిన్న పీడకడల టైప్ వస్తుంటాయి, ఎందుకంటే ఎన్నో అడుగుల హైట్ నుండి కిందికి పడ్డాడు కదా లోయలో, ఆడ ఈడ రాళ్లు కొట్టుకుని బాడీ మొత్తం అయితే బ్లడ్ అయి ఉంటది, దెబ్బలు కూడా బాగా తగిలింటాయి. ఇక ఫైనల్ గా అయితే ఈ కుట్రన్కు సుభాష్ కనపడతాడు. సుభాష్ కిందికి వెళ్ళేటప్పుడు ఈ రిస్కీ టీం వాళ్ళు తాడు ఎలా కట్టాలని చెప్పింటారు, కాకపోతే అది సుభాష్ కిందికి వెళ్ళాక మర్చిపోయి ఉంటాడు. సుభాష్ అయితే పైనుండి వాళ్ళు అడుగుతారు, ఎందుకంటే రిస్కీ టీం వాళ్ళు చెప్పారు కదా నీకు తాడు కట్టే విధానం అది నీకు గుర్తుందా అన్నప్పుడు ఈ కుట్టన్ అంటాడు నాకైతే ఏం గుర్తుకు లేదురా అంటాడు. కాకపోతే ఎలాగో ఒకలాగైతే అతనికి అయితే తాడు కడతాడు. ఇక తాడు కట్టి పైకి లాగేటప్పుడు ఏమవుతుందంటే ఒక చోట తాడు ఇరుక్కుపోతుంది, పైకి అయితే రాదు. అప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా లూజ్ వదిలి మళ్ళీ తాడునైతే పైకి లాగుతారు, నార్మల్ గా వచ్చేస్తుంది. పైకి వచ్చాక ఈ సుభాష్ అయితే ప్రాణాలతోనే ఉంటాడు. ఇమ్మీడియట్ గా ఆసుపత్రికి తీసుకెళ్తారు. అక్కడికి మీడియా వాళ్ళు పోలీసు వాళ్ళు అందరూ వచ్చింటారు, ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్ అల్లుడు పడితేనే ఏం చేయలేకపోయారు, అటువంటిది ఒక ఫ్రెండ్ కోసం వీళ్ళు రిస్క్ చేసి లోపలికి దిగారు, వాళ్ళ ఫ్రెండ్ ను కాపాడారు. దానికి తోడు వీళ్ళు ఊర్లలో తాడు పందాలు ఆడేటోళ్ళు కదా, ఆ తాడు పందెం వచ్చేసి పోలీసు వాళ్ళు కూడా లాగలేకపోతే వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ వీళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఆ అనుభవంతో అయితే పైకి తీసుకొస్తారు. ఇక లోకల్లో ఉన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ చెప్తుంది ఇక్కడైతే నయం కాదు, మీ ఊర్లో ఏదైనా పెద్ద ఆసుపత్రి ఉంటే తీసుకెళ్ళండి అన్నప్పుడు ఇక్కడ పోలీసులు ఏవో ఫార్మాలిటీస్ అంటారు అన్నప్పుడు అక్కడ డాక్టర్ అంటది ఆ పోలీసు వాళ్ళు అంతా డబ్బుల కోసం చేస్తుంటారు, నాకు తెలిసిన ఫారెస్ట్ అధికారి ఒక అతను ఉన్నాడు అతనితో మాట్లాడతాని మాట్లాడేసి అనుంటే అయితే వాళ్ళని వాళ్ళ ఊరికి పెద్ద ఆసుపత్రికి పంపిస్తుంది. అక్కడ వాళ్ళ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మీడియా వాళ్ళందరూ వచ్చి వీళ్ళని అయితే క్వశ్చన్లు అడుగుతారు, కాకపోతే వీళ్ళు ఏం చెప్పరు. సుభాష్ తీసుకొని వాళ్ళ ఊరు వచ్చేస్తారు. వాళ్ళ ఊరు వచ్చేసినప్పుడు సుభాష్ వాళ్ళ ఇంట్లో తెలిసి ఈ కుట్రను అయితే సుభాష్ వాళ్ళ అమ్మ తిడుతుంది, ఎరా నీకు ఇంత వయసు వచ్చింది పెళ్లి చేసుకోవచ్చు కదా, పిల్లలకి ఏదైనా 4 మంచి మాటలు చెప్పాల్సింది పోయి వీళ్ళని తీసుకెళ్లి రిస్క్ లో పెట్టినామని కుట్రను అయితే వాళ్ళ అమ్మ తిడుతుంది సుభాష్ వాళ్ళమ్మ. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే ఒకరు ప్రసాద్ అని ఒక ట్రావెలర్ డ్రైవర్ ఉన్నాడు కదా, అతనికైతే డబ్బులు ఇస్తే అతను తీసుకోడు, వద్దు నువ్వు కూడా మీ ట్రావెలర్ వాళ్ళకి ఇవ్వాలి కదా అన్నప్పుడు లేదు నేను చూసుకుంటుంటే లేదు ఈ డబ్బులు నువ్వు పెట్టుకో మాకేం ఇబ్బంది లేదని చెప్తారు. ఇక ఈ సుభాష్ అయితే పెద్ద ఆసుపత్రిలో ఇక్కడ జాయిన్ చేశారు కదా వాళ్ళ ఊర్లో వచ్చి, అతను నిద్రపోలేకంటాడు, నిద్రపోతుంటే ఏవేవో పీడకాలు టైప్ వస్తుంటాయి. వస్తున్నప్పుడు డాక్టర్ ఏం చెప్తాదంటే ఈసారి కళ్ళు మూసుకో ధైర్యంగా ఉండని డాక్టర్ అయితే సజెషన్ చేస్తుంది. ఇక ఇటు పక్క స్టార్టింగ్ లో ఒక హోటల్లో ఒక ట్రావెలర్ డ్రైవర్ ఒక స్లిప్ తీసుకున్నాడు కదా, ఏది న్యూస్ పేపర్ ది, ఆ పేపర్ తీసుకొచ్చి ఆ ఊరు చర్చి ఫాదర్ కి ఇస్తాడు. ఆ ఫాదర్ ఏం చేస్తాంటే ఇంత గొప్ప విషయం జరిగితే మనకు తెలియదు, కుట్రను మనం అందరం అభినందించాలి, ప్రెస్ మీట్ పెట్టి అతన్ని సత్కరించాలి అన్నప్పుడు సుభాష్ వాళ్ళ అమ్మకు కూడా తెలుస్తుంది, ఓహో నా కొడుకు ప్రాణాలతో గోలో కొట్టుమిట్లాడుతుంటే కాపాడింది కుట్రనని. ఎందుకంటే అప్పటి వరకు ఈ సుభాష్ వాళ్ళ మదర్ వచ్చేసి కుట్రను అసహించుకుంటుంటారు, వచ్చి తప్పు అయిపోయిందని ఆడ ఏడుస్తుంది. అప్పుడు ఆ ఊరి జనాలు ఈ కుట్రను అందరూ సంతోషపడతారు, కుట్రను కూడా పెళ్లి చూపులు ఓకే అవుతాయి, సినిమా అంతటితో సమాప్తం అవుతుంది.